జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఆ వరదరాజుల గురించి ఏమైనా తెలుసుంటుందా? గుడికి వెళ్ళొస్తున్నానమ్మా. అవును, వరదరాజుల గురించి ఏమైనా తెలిసిందా? ఇంకా లేదు సార్, నేను ఆ పని మీదే ఉన్నాను. యాక్చువల్లీ మీకేమైనా తెలిసిందేమో నేనే మీ దగ్గరకు వద్దాము అనుకున్నాను. మీరే కనిపించేశారు. నాకు ఏం తెలియలేదు అక్షర. వాళ్ళ బంధువులు ఒకళ్ళు ఇలాగే రోడ్డు మీద కనపడి ఒకసారి ఫోన్ నెంబర్ ఇచ్చారు, కానీ అది పనిచేయటం లేదమ్మా. ఆయన చాలా ఇంపార్టెంట్ సార్. ఎస్ ఐ నో, కానీ ఎలా? అదే సార్ ప్రాబ్లం. ఆయన వివరాలేవి లేకపోవడం వల్ల ఇప్పుడు ఎక్కడున్నారు అన్నది కనిపెట్టడం కష్టమైపోతుంది. వదిలేయచ్చుగా, నన్ను టెన్షన్ పెట్టకపోతే. నువ్వే కష్టం అంటున్నావంటే కష్టమే అక్షర. ఒక్క క్లూ కూడా లేకుండా ఎక్కడున్నారో ఎలా ఉన్నారో ఎలా తెలుసుకుంటావు? ఎక్కడున్నారో ఎలా ఉన్నారు, అసలు ఆయన ఎలా ఉంటారో కూడా తెలీదే. ఎలా ఉంటారు సార్? ఏంటి అక్షర? ఆయన్ని పట్టుకోవడానికి ఒక క్లూ దొరికింది సార్. వరదరాజుల గారి ఫోటో ఉంటే ముందు ఆయన ఎలా ఉంటారో తెలుస్తుంది కాబట్టి ఈజీ అయిపోతుంది. మీ దగ్గర ఉంటుంది కదా సార్? అయ్యో, ఏంటి సార్? నాకు ఫొటోస్ దిగడం పెద్దగా నచ్చదమ్మా. అందుకే ఎప్పుడూ వరదరాజులతో కూడా దిగలేదు. ఒక్క ఫోటో అయినా ఉండుంటే ఇప్పుడు నీకు చాలా హెల్ప్ అయ్యేదమ్మా. కానీ సార్, మీకు ఫోటో దిగడం నచ్చదు ఓకే, కానీ కామన్ ఫ్రెండ్స్ లో ఫంక్షన్ కో ఇంటికో వెళ్ళుంటారు కదా సార్, అప్పుడు వాళ్ళు ఏమైనా తీసారా? గుర్తు తెచ్చుకోండి సార్. వదలదు, మొండిగటం. గుర్తు రావట్లేదని చెప్పరా? గుర్తొచ్చింది అక్షర. ఒక 10 years బ్యాక్ వరదరాజులకి నాకు కామన్ ఫ్రెండ్ వాళ్ళ పాప మ్యారేజ్కి వెళ్ళావమ్మా. అప్పుడు వాడిని నేను వద్దంటున్నా మా ఇద్దరిని ఓ ఫోటో తీశారమ్మా. అది వాడి దగ్గర ఉండొచ్చు. ఆయన ఎక్కడుంటారు సార్? గన్నవరంలో అమ్మా. కన్నవరం. నేనెళ్ళి తీసుకొస్తాలే. నేను వస్తాను సార్. పిల్లల్ని తీసుకెళ్తున్నావు కదమ్మా, మీరు వెళ్ళండి, నేను ఫోటో తీసుకొచ్చి ఫోన్ చేస్తాను. ఓకే సార్. తెలివైన దానివని మళ్ళీ ప్రూవ్ చేశావు. ఒక్క మాటతో క్లూ పట్టేశావు. ఇంక పట్టేసుకుంటావులే. మీరు ఫోన్ చేస్తేనే సార్. తప్పకుండా చేస్తానమ్మా. ఫోటో తీసుకురాగానే నీకు ఫోన్ చేస్తాను. సరే సార్, వస్తాను. మంచిదమ్మా. ఇప్పటికీ 4 పిల్లల్ని బయటికి తీసాం మేడం. ఇంకా 3 ఉన్నారు మేడం. అసలు ఎలా జరిగింది? స్పాట్ పరిశీలించాం మేడం. బస్సు అదుపు తప్పడం వల్లే ఈ ప్రమాదం జరిగింది మేడం. త్వరగా వెతకండి సార్. అలాగే మేడం. చిన్ని, ఏమండి? దొరుకుతారు అక్షర, కంగారు పడద్దు. దొరకమ్మా, పిల్లలకే కాకూడదు. అందరూ సురక్షితంగా బయటపడాలి. కాపాడు దుర్గమ్మ. చిన్నక్క, నాకు భయంగా ఉంది. చిన్ని, బుజ్జి, కంగారు పడకప్పు, దొరుకుతారు. ఇక్కడ ఎక్కడో ఉండుంటారు. బుజ్జి, బుజ్జి.
మేడం మా బాబు లేవట్లేదు మేడం. డాక్టర్ చెక్ చేశారా? చెక్ చేశాను మేడం. బస్సులోనే తలకి దెబ్బ తగిలినట్టుంది. బ్లడ్ క్లాట్ అయినట్టుంది మేడం. కండిషన్ సీరియస్గానే ఉంది. ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి మేడం. అంబులెన్స్లు ఉన్నాయి కదా, త్వరగా తీసుకుని వెళ్ళండి, త్వరగా. అలాగే మేడం. డాక్టర్ డాక్టర్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్తో మాట్లాడండి. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, పిల్లలు బతకాలి. ఓకే మేడం. బుజ్జి 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 డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఒకసారి చూడండి డాక్టర్ గారు. అమ్మా చిన్ని, వెతుకుతున్నారు వెతుకుతున్నారు. చిని, సార్, మీరు ఎంతమంది పిల్లల్ని తీసుకొచ్చారు? 22 మందిని మేడం. 22? మీరు ఎంతమందిని కాపాడారు? 21 మందిని కాపాడాం మేడం. అంటే ఇంకా ఒక్కరున్నారు. చిన్నక్క, మన చిన్ని ఒక్కతే ఉంది చిన్నక్క. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.